12వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. చదువుతున్నాం. అపోస్తలుల కార్యం పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమంతా కలిసి ఆసక్తితో ప్రార్థన చేశాను. ప్రజల్లో రత్నమాట తెలుసా? పేతుని చెరసాలలో బంధించాను. సంఘం ఏం చేసిందంట? ఇప్పుడు ఎవరు ఆసక్తి ఉండాలి? సంఘం ఉండాలా? పేతురు గారు ఉండాలా? దైవజన ఆసక్తి ఉండాలి, మీకు ఆసక్తి ఉండాలా? అయ్యగారు రాకముందే రావాలి గుళ్ళనికి. ప్రార్థన చేయాలి కదా. నేను వచ్చిన ఎప్పుడో వస్తూ ఉంటాను. ఆశ ఉందా? ఆసక్తి ఉందా? 40 దినాలు వెళ్ళాలి, నేను తొందరగా వెళ్ళాలి, నేను పాట పాడాలి, చూడాలని, ప్రభు సంఘంలో ఉండాలన్నమాట. ఈ సంఘం ఎలా ఉందంటే లవోదికయ సంఘం కూడా ఆసక్తి కలిగిన సంఘముగా ఉన్నది. పేతురు గారిని చెరసాలలో బంధిస్తే సంఘమంతా కలిసి కూడిన ఏం చేశారంట? ప్రార్థనతో ప్రారంభించినారు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థనతో ప్రారంభించినారో అద్భుతమైన మేలు చేశాడు దేవుడు. వెంటనే ఆ చెరసాలలో అనే పేతురుకి విడుదల కలిగినది. దీని అర్థం ఏంటంటే, నువ్వు కూడా ఎక్కడ బంధించబడ్డావు, నువ్వు ఎక్కడ కూడా బంధించబడినగా లేగలేని స్థితిలో ఉన్నావు. ఈ 40 దినాలు కూడా సంఘం చేసే ప్రార్థన కూడా నీకున్న ప్రత్యేక కట్లను తెంచబడును గాక. అది కావాలి మనకు. పసుపోయింది అది. ఎక్కడ బంధించబడిన వరకు. అందుకోసం పేతురు నీళ్ళలో మునిగిపోతే ఏం చేశాడు? చీల మండల వరకు వచ్చాడు, మోకాల వరకు వచ్చినది, మొలలోతు వరకు వచ్చినది, పీకల వరకు వచ్చినంత మాత్రం పైకి మొలగల. హల్లెలూయా. ఆ క్షణంలో అడిగొడు మునిగిపోతే ఏమైపోడు? చచ్చిపోయాడు. అప్పులు చేసి పీకల వరకు మునిగిపోడు అంటారు. తర్వాత ఏంటి? చచ్చిపోవడం వాళ్ళ దగ్గరనే. మన చట్టం కాదు. ఈరోజు ప్రభునందు ప్రియమైన సంఘం ఆలోచించి, ఒకటి దేని మీద ఆశ ఉన్నది, రెండవది ప్రార్థనాశ. సంఘం అంతా చేశారు ప్రార్థన. నేను అనుకుంటున్నా మరి ఈ సంఘమంతా చూస్తున్నాం. మనకున్న ప్రతి సమస్యలకు సంఘ ప్రార్థన చేస్తే సంఘానికి ఆశీర్వాదం. ప్రజలా కుటుంబ ప్రార్థన చేస్తే కుటుంబానికి ఆశీర్వాదం. హల్లెలూయా. నీ వ్యక్తిగత ప్రార్థన చేస్తే నువ్వు బలపడును గాక. హల్లెలూయా. నీ ఊరి ప్రార్థన నీలో ఉండాలి, పర్సనల్ ప్రేయర్ ఉండాలి, ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. అందరూ చేసిన ప్రార్థన మన అందుకోసం 40 దినాలు చేస్తున్నాం. అందరూ చేస్తాం. చక్కగా వస్తున్నారు ప్రతిరోజు రాత్రిపూట. హల్లెలూయా. చక్కగా వస్తున్నారు. అమ్మలారా, తల్లులారా, నా కోసం ఏడకండి. అంటే నా కోసం కాదు. ఎవరి కోసం అంటే నా కోసం ఏడవకండి. నా కోసం అనుకుంటా, నా కోసం ఏడవకండి. ఏసంటే మాట నాడు, నా కోసం మీరు ఏడవకండి, నీ కోసం. అది మన పిల్లలు రక్షణ మారు మనసు పొందకపోతే గట్టిగా ఏడు. ఎట్ట ఏడవాలి? గట్టిగా ఎట్ట ఏడవాలి? ఎవరిని నిద్రపోవడం లేకపోతే ఆగలేయటం కాదు.